ఎందుకు ఆగిపోయినావు ఉమాదేవి? నువ్వు అన్న దాంట్లో తప్పే ఉంది గనక. మూర్ఖత్వంతో నేను కట్టుకున్న భార్యకు విలువ ఇవ్వకుండా ఎప్పుడూ పరాయిదానిలాగానే చూశాను. కానీ నువ్వు ఓర్పుతో అన్నీ సహించినావు, భరించినావు. వదినా, ఇన్ని దినాలు నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టినాను. అవేవి మనసులో పెట్టుకోమాకు వదినా. చూడింద్రమ్మా, మనమంటే ఆ ఇంటి మనుషులకి నమ్మకం లేదు. ఎవరేమన్నా సర్దుకుపోవాలి. పెద్దిరెడ్డి బావులో పైకి కోపం ఉన్నా మనసు నిండా ప్రేమే ఉంటుంది. ఆయన నిన్ను పట్టించుకోకపోయినా నువ్వేం బాధపడకమ్మా. సాంబిరెడ్డి మన మూలంగా చాలా నష్టపోయినాడు. తనకి మన మీదున్న అనుమానం అంత త్వరగా పోదమ్మా. కాబట్టి నీకు అడుగడుగున అవమానాలు ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉండమ్మా. అయినా భవానీ ఉందిగా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాది. అన్నా, నేను అడిగి పోయేది మన రెండు కుటుంబాలని కలపనీకే. అవమానాలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా, చివరికి నా ప్రాణం పోయినా పట్టించుకోను. పెద్దిరెడ్డి బావ మనసు గెలుస్తాను. సిరి సంజయ్ల పెండి తప్పకుండా జరిపిస్తానన్నా. ఎల్లొస్తావు వదినా? వస్తా సిరి.
కుడికాలు పెట్టి లోపలికి రండి. పశు పిన్ని గది చూపించమా. అలాగే నాన్న. రండి. పర్వాలేదమ్మా. ఇవ్వండి పిన్ని, పర్లేదు ఇవ్వండి. రండి. వైషమ్మా, సాంబా ఏమైనదిరా? ఏమీ లేదు పెద్దన్న. ఉన్నట్టుండి ఇంద్రాణి మనసు ప్రేమతో నిండిపోనాది కదా. పాత పగ సంచిలో ఏమైనా మిగిలిపోయినాదేమోనని. హలో, హారతిచ్చి ఆహ్వానించినంత మాత్రాన అంతా అయిపోయిందనుకుంటున్నావా? ఇంకా చాలా ఉంది. కమాన్, ఫాలో మీ. హలో, ఇంగ్లీష్ అర్థం కాలేదేమో. ఫాలో మీ అంటే నాతో రమ్మని అర్థం. కమాన్. ఈ ఇంట్లో నువ్వెలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మా అన్నయ్య విషయంలో. పాయింట్ నెంబర్ 1, మా అన్నయ్య ఉదయం 5:30కి లేచేసరికి కాఫీ ఇవ్వాలా? కాదు, ఇల్లు శుభ్రంగా ఉండాలి. అంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే లేచి ఇల్లంతా క్లీన్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, బన్నీగాడు స్కూల్కి వెళ్తాడు, లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇక పాయింట్ నెంబర్ 3, వైశ్యుకి సంజయ్కి బెడ్ కాఫీ తాగే అలవాటుంది. స్వయంగా నీ చేతులతో పెట్టి నువ్వే ఇవ్వాలి. ఇకపోతే పాయింట్ నెంబర్ 4, ముందు పనివాళ్లు తర్వాతే మనవాళ్ళనేది మా అన్నయ్య సిద్ధాంతం. సో వాళ్ళకి టిఫిన్స్ రెడీ చేయాలి. ఏంటి ఎక్స్ప్రెషన్ అలా పెట్టావు? ఇంట్లో పనివాళ్లు లేరనా? ఉన్నారు. వాళ్ళున్నది నువ్వు చేసే పనిలో హెల్ప్ చేయడానికి కాదు, లేక నీ పని చేయడానికి కాదు. గాట్ ఇట్? నెక్స్ట్, ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళకేం నచ్చుతుందో తెలుసుకొని నువ్వే వంట చేయాలి. ఇంద్రాణి, నీకో బంపర్ ఆఫర్ ఇవ్వనా? ఏందది? ఫాలో మీ అంటే పద. కమాన్ రా.
ఇంద్రాణి, ఈ బ్యూటిఫుల్ కిచెన్ కి నిన్ను ప్రెసిడెంట్ ని చేస్తున్నాను. థ్యాంక్స్ లాంటి చెప్పాలనుకుంటున్నావా? వద్దు. ఇంకా నువ్వేం చేయాలో చెప్తాను, విను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్ మోర్ కండిషన్ బ్యాలెన్స్. నువ్వు ఈ ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన మరో పర్సన్ గురించి చెప్తాను, రాసుకో. ఎక్కడికి? రాసుకోమన్నావుగా, పెన్ను పుస్తకం తెచ్చుకుందామని. అబ్బో, నీకు స్పాంటనిటీ చాలా ఎక్కువైంది. కాస్త తగ్గించుకోమ్మా. నేను రాసుకోమంది బ్రెయిన్లో, బుక్లో కాదు. ముందా మనిషి ఎవరో చెప్పయ్యా. చూసావా, హింట్ ఇస్తేనే ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో. ఇంకా రివీల్ చేస్తే ఏమైపోతావో. ఫస్ట్ ఆ రూమ్లోకి ఏం కావాలో తెలుసుకో. మార్నింగ్ 6కి బెడ్ కాఫీ కావాలి. క్వాలిటీ తగ్గినా, కాఫీలో వేడి తగ్గినా పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. 7కి స్నానం చేయడానికి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టాలి విత్ కుంకుడుకాయల పులుసు. టిఫిన్లోకి మాత్రం సాంబార్ ఇడ్లీ ఉండాలి. మధ్యాహ్నం భోజనానికి ఇంట్రెస్టింగ్గా మష్రూమ్ కర్రీ వండు. ఈవినింగ్ ఏదైనా ఫ్రూట్స్, పైనాపిల్, మ్యాంగో ఏదైనా కానీ ఆ సీజన్ బట్టి ఆ జ్యూస్ ప్లాన్ చేసుకో. కానీ డిన్నర్ మాత్రం అదిరిపోవాలి. నాకు తెలియనా అతిథి ఎవరబ్బా? నేనే, ద గ్రేట్ మనోహర్. ఈ కండిషన్స్ నీకు నచ్చకపోతే ఇప్పుడే నీ లగేజ్ తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు. నచ్చలేదని నేనేమైనా చెప్పినానా ఏంది? నచ్చలేదని చెప్పినానా ఏంది? ఇది మెయింటైన్ చేయి. చూడు, ఈ ఇంట్లో నువ్వెవరి విషయంలో మిస్టేక్ చేసినా నెక్స్ట్ మినిట్లో ఇంటి బయట కారు ఉంటుంది, నీ లగేజ్ నీ కారులో ఉంటుంది, నువ్వు నీ ఇంట్లో ఉంటావు. ఇంద్రాణి, ఇది అండర్లైన్ చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫాలో మీ. వస్తున్నానయ్యా. నాలుగు పందులు ఒక చోట చేయనంత మాత్రాన అవి దున్నపోతునే ఏం చేయలేవు. బాసు బాగా సాడ్ మూడ్లో ఉన్నట్టున్నాడు. ఎలాగైనా ఎంటర్టైన్ చేయాలి. లెట్స్ గో. బాస్, మీరు గొప్ప కళాకారుని అవమానించారు బాస్. రే నెల తక్కువ సన్నాసి, నేను 8 నెలలకే పుట్టానని మీకెలా తెలుసు బాస్? ఎర్లీగా పుట్టినోడికి బ్రెయిన్ తల్లో కాదు మోకాల్లో ఉంటుంది. అది నిన్ను చూసిన ఏ ఎదవకైనా అర్థమవుతుంది. అంటే మీరు కూడా వెదవేనా బాస్? రేయ్, నువ్వు వెటకారంగా అన్నా ఆ వైషు విషయంలో అదే జరిగిందిరా. అంతా ఇంద్రాని వల్లే. నమ్మించి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. నా ప్లాన్ టోటల్గా కొలాప్స్ చేసింది. ఇప్పుడు అనుకోని లాభం ఏంటి బాస్? నేను ఎప్పుడో చెప్పాను, ఆ సూర్యగాడు మామూలోడు కాదు, కథ క్లైమాక్స్కి వచ్చేసరికి సీన్ రివర్స్ చేస్తాడని నేను ముందే చెప్పా. విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో.
ఇంద్రాణి నన్ను బ్యాట్ చేసింది అది మారి మంచిదాన్ని అయ్యానని నిరూపించుకోవడానికేగా. వైషు జీవితాన్ని తనే కాపాడిదని పెద్దిరెడ్డికి తెలిస్తే పెద్దిరెడ్డి ఇంద్రాణిని నమ్ముతాడు. అందుకే దాని రూట్ క్లియర్ చేసుకోవడానికి నాకు చెక్కు పెట్టింది. ఛ! ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. బాధపడకండి బాస్. స్నానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్న కోచి ఊడి ఉప్పు నీటిలో కొట్టుకుపోయిందంట. మీరేదో వయసు కోసం ఇదంతా చేస్తే పేరుతో పాటు పరువు కూడా పాయే. నేను అప్పుడే చెప్పాను ఎక్కడికైనా వెళ్ళిపోదామని. ఇప్పుడు చూడండి, బయటికి వెళ్తే ఆ పెద్దిరెడ్డి వదలడు. ఇంట్లో ఉండి మనం పీకేది ఏమీ లేదు. నా మాటిని కొన్నాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. నా దగ్గర చెప్పులా పడుండే నువ్వే ఇలా వాగుతుంటే ఇక బయట వాళ్ళ పరిస్థితి ఏంట్రా? పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవడం ఈ బద్రికి అలవాటు. బద్రికి జరిగిన అవమానం 10 మందికి తెలియకముందే ఆ ఇంట్లో మనిషి చచ్చాడనే వార్త తెలియాలి. వాళ్ళు హారతులిచ్చి ఆహ్వానం పలుకుతారో, కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకుంటారో చేసుకోనే. ఆ ఇంటి గడప దాటి బయటకు వచ్చిన వాడికి చావుతో వెల్కమ్ చెప్తాను. ఏ ఒక్కడిని వదిలిపెట్టను, ఏ ఒక్కడిని వదిలిపెట్టను, ఏ ఒక్కడిని వదిలిపెట్టను. ఏందయ్యా ఏడే కూసుండిపోయినావు? పడుకోవా ఏమి? నిద్ర రావట్లేదు ఉమాదేవి. కొట్టుకున్నా తిట్టుకున్నా నా చెల్లి నేను ఎప్పుడు వేరుగా లేవు. చిన్నప్పటి నుంచి నేనంటే ఇంద్రానికి ప్రాణం. నన్ను వదిలి యాడికి పోయేది కాదు. తనేదో పరాయింటికి పోయినట్టు అట్టా అంటావేందయ్యా? ఇన్నేండ్ల తర్వాత ఇంద్రాణి మనసు మార్చుకుని మెట్టినింటికి పోయినాదని సంతోషపడాలి గాని బాధపడతావేందయ్యా? ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదు. రేపు నీ కూతుర్ని కూడా ఆ ఇంటికే పంపిస్తావుగా? మీ అన్న ఒప్పుకుంటాడంటావా ఉమాదేవి? నా కూతురి కోరిక తీర్చే అదృష్టం నాకు ఉండదంటావా? అదేందయ్యా అట్ట అంటావు? ఇన్నాళ్ళు మన సిరికి అడ్డుగా ఉండాది ఇంద్రాణి. కాని ఇప్పుడు ఇంద్రాణే సిరిని సంజయ్ని ఒక్కటి చెయ్యాలని ఆశపడుతుండాది. నీకు నీ చెల్లి గురించి కొత్తగా చెప్పనీకి ఏముండాది? అనుకున్నది సాధించేదాకా ఇడిచిపెట్టదుగా. కానీ మీ అన్న నా చెల్లిని నమ్మే పరిస్థితిలో లేడు కదా, అదే భయంగా ఉండాది. చిన్నప్పటి నుంచి ఏ లోటు రాకుండా చూసుకున్నాను. ఇప్పుడు పెద్దిరెడ్డి నమ్మకాన్ని పొందనీకి ఎంత కష్టపడాల్సి వస్తుందో అని బెంగగా ఉండాది. కష్టమైనా నష్టమైనా ఇంద్రాణికి అది అత్తిల్లు, భరించక తప్పదు.
ఎందుకంటే అది తన బాధ్యత. ఎన్ని కష్టాలొచ్చినా సర్దుకుపోవాలి. ఆ సమయానికి మనకంతే రాసిపెట్టుంది అని సరిపెట్టుకోవాలి. మొగోడు ఎంత ఆవేశపడినా తప్పులేదు గాని ఆడది ఎంత ఓపిగ్గా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటాది. నిజమే ఉమాదేవి, దానికి నువ్వే ఓ ఉదాహరణ. నిన్ను ఎంత కష్టపెట్టినా అవమానపరిచినా ఆఖరికి కొట్టినా తిట్టినా ఓపికతో పడుండవు కాబట్టే ఈరోజు నాలో మార్పు కలిగినది. అదే నువ్వు నాకెందుకులే అనుకునుంటే ఈ ఇల్లు ఇంకో మాదిరిగా ఉండేది. సహనానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే ఉమాదేవి. నేనట్టా ఉండనీకి కారణం మా అన్నయ్య అయ్యా. అన్నే నాకు ఇవన్నీ చెప్పినాడు. పెద్దిరెడ్డిలా నేనెందుకు ఉండలేకపోయినానా అని నా మీద నాకే అసహ్యంగా ఉండదు ఉమాదేవి. మారును అని మీ అమ్మే మారిపోయింది. ఇంక నువ్వెంత? నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ చేస్తే నిన్ను మార్చడం నాకు ఇంత ఈజీ. ఏంటే నీకంత పొగరు? గెలిచావనా? అవును, కానీ నాది పొగరు కాదు, కాన్ఫిడెన్స్. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? అక్షయ్